హైట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ కదా. అయితే ఈ పాఠ్య భాగంలో సముద్ర తీరాన ఆయన నడుచుచున్నప్పుడు ఆయన వద్దకు జనం రాగా ఆయన వారికి బోధించారు. తర్వాత అలా వెళ్తున్నప్పుడు సుంకపు మెట్టు వద్ద అల్ఫై కుమారుడకు లేవి, ఓకే, ఈ లేవి చూసి నన్ను వెంబడించు అనగానే ఆయన సమస్యను విడిచిపెట్టి దేవుని వెంబడించడం అంటే ఆయన ఎంత ఆయన నడుచుకుంటూ వెళ్ళడమా కాదు. ఎలా వెంబడిస్తాం? మనిషిని కాదు వెంబడించేది, దేవుణ్ణి వెంబడిస్తున్నాం. సో ఎలా నడుస్తాం? దేవుని ఎలా వెంబడిస్తాం? ఎన్నో రకాలుగా మనం దేవుని వెంబడించవచ్చు. ప్రార్థన ద్వారా, సంఘంలో కలిసి కూడుకోవడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, అలాగే వాక్యం చదవడం ద్వారా, మనం దేవుని యొక్క లక్షణాలని పుణికిపుచ్చుకోవడం ద్వారా, ముఖ్యంగా విశ్వసించడం ద్వారా మనం దేవుణ్ణి నమ్మాలి. ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు శిక్షణ అనుభవించి మరణించి మరలా లేచారు అన్న నిజాన్ని నమ్మాలి. నమ్మితే సరిపోతుందా? అదొకటే కాదండి, దేవుని యొక్క సమస్త లక్షణాలు కూడా మనలో కనబడాలి. ఆయన ఇక్కడ బ్రతికి మనకు చూపించిన మాదిరిలో ఉన్న ప్రతి లక్షణం కూడా మనకి కనబడాలంటే ముందు మనం ఆయన నమ్మాలి, విశ్వసించాలి. సో ఎలా విశ్వసిస్తాం? ఇప్పుడు నేను ఈరోజు దేవుణ్ణి వెంబడించడం అంటే విశ్వాసం అనుకున్నాను. నాకు ఈరోజు ఇచ్చిన టాపిక్ తాలూకా మూల పాఠ్యాంశం ఏంటంటే దేవుణ్ణి వెంబడించుట. సో మనం విశ్వాసం ద్వారా దేవుణ్ణి వెంబడిద్దాం. సో ఎలా దేవుణ్ణి వెంబడిస్తాం విశ్వాసం ద్వారా అంటే దాన్ని ఒక 3 రకాలుగా చూద్దాం. చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం సరిపోదు. ఒక 3 రకాలుగా మనం ఆలోచిద్దాం. బైబిల్లో ఉన్నటువంటి చాలామంది విశ్వాస వీరులు ఉన్నారు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాల్లో కొన్నిటిని ఈరోజు మనం మాట్లాడుకోవడానికి వాడదాం. ముందుగా దేవుని వాగ్దానాన్ని విశ్వసించడం. దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి బైబిల్లో ఇచ్చారు. నువ్వు ఇలా చేస్తే ఈ రకంగా ఉంటుంది, ఇలా చేస్తే ఈ రకంగా ఉంటుందని చాలా వాగ్దానాలు ఉన్నాయి. అవి మనం చదువుతాం, దాన్ని మర్చిపోతాం కదండి. కాదు, మనం విశ్వసించాలి. దేవుడిచ్చిన వాగ్దానం జరుగుతుందని, అది నిజమని, ఆయన అన్యాయస్తుడు కాదని మనం ముందుగా నమ్మాలి. అయితే ఇందులో సమూయేలు మొదటి గ్రంథంలో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. మనకి మీకు అందరికీ తెలిసిన స్టోరీలే, నేను ఏమైనా కొత్తగా చెప్పడం కాదు. సో ముందుగా లైట్గా మనం మాట్లాడుకుందాం. ఒక 3 వ్యక్తులు, 3 పర్సన్స్, ఎల్కానా, హన్నా, పెనిన్నా. ఎల్కానా అన్న వ్యక్తికి హన్నా, పెనిన్నా అన్న వారిద్దరూ భార్యలు. ఓకే అండి, ఇది మనందరికీ తెలిసిన విషయం. అయితే హన్నాకి పిల్లలు లేరు, ఎల్కానాకి పిల్లలు ఉన్నారు. ఓకే అండి, ఈ కారణం చేత మనం 6వ అధ్యాయం చూస్తే 6వ వచనంలో ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైర్యము పెనిన్నాను ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. అవునండి, ఆవిడ ఏం చేస్తుంది? తనకి కలిగి ఉన్న దీవెన బట్టి ఎవరికైతే దీవెన లేదో వారు నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుంది? నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు, నువ్వు కొట్టరాలు. ఈ కారణం చేత నిత్యం ఆమెను ఏడిపిస్తూ వచ్చేదండి పెనిన్నా అన్నా. ఈ ఎల్కానా అన్న వ్యక్తి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి ప్రతి సంవత్సరం వెళ్ళే ఆనవాయితీ ఉంది. అతనికి వెళ్ళేవాడు, కుటుంబంతో కలిసి వెళ్ళేవాడు. ఇలా వెళ్తూ వచ్చినప్పుడు 7వ అధ్యాయంలో సెకండ్ హాఫ్ చూస్తే 7వ వచనం అమ్మా, సేమ్ అందులో 7వ వచనం. యెహోవా మందిరములకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించును, గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఇక్కడ మనం హన్నా తాలూకు ఆత్మీయ స్థితి చూద్దాం. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. నిత్యం కూడా ఆమె విసిగిస్తూ వచ్చింది, నేర్పిస్తూ వచ్చింది, బాధపడుతూ వచ్చింది.
ఆ కారణం చేత తిను భోజనం చేయడం మానేసింది, దుఃఖంగా ఉండడం మొదలుపెట్టింది. అసలు హ్యాపీగా లేదు, షీఈ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఆవిడకి ఒక లోటు ఉంది, ఆవిడకి దీవెన లేదు. ఆ కారణం చేత ఆవిడకి ఏడిపించడం బట్టి ఆవిడ చాలా బాధపడుతూ ఉండేది. అందుకే దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు కూడా షీఈ్ నాట్ హ్యాపీ, వెళ్ళేది వచ్చేది కానీ తనకు సంతోషంగా లేదు. అయితే ఒక సంవత్సరం ఏం జరిగింది, అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంది. దేవుడికి చెప్తుంది, దేవా నాకు పిల్లలు లేరు, నేను నిందపరుస్తున్నాను, చాలా కష్టంగా ఉంది నాకు, ఇక్కడ నాకు దీవెన కావాలి. ఏంటి ఆ దీవెన అడిగింది? నాకు ఒక కుమారుడిని దేవుడా, ఒక్క బాబు చాలు, ఆ బాబుని నీకే ఇచ్చేస్తాను, నా మీద నింద తొలగిపోవాలి, నేను గొడ్రాలు అన్న నింద నా నుండి తొలగిపోవాలి, ఆ బిడ్డ నాకు వద్దు, నేను నీకు ఇచ్చేస్తాను, బట్ నాకు పిల్లలు కొట్టడం ద్వారా గొడ్రాలు అన్న నింద నా నుండి తొలగిపోతుంది, నా జీవితం కదా ఒక్కటే కోరిక, నేను ఇంకో కోరిక లేదు అని ప్రార్థన చేసిందండి దేవుడు. ఆ శీలోహ మందిరంలో ఏలి అన్న ప్రవక్త ఉన్నారు, దేవుని ప్రవక్త. ఆయన దూరం నుండి ఆవిడ చూస్తున్నారు, ఈ అన్నాన్ని చూసి దేవుడి చేత ప్రేరేపింపబడి దగ్గరికి వచ్చారు. ఆవిడ ఏం కోరిందో కూడా నీకు తెలియదండి, దగ్గరికి వచ్చారు. ఇంకా అక్కడ కొన్ని మాట్లాడుతారు ఇద్దరి మధ్యన. అండ్ ఫైనల్గా ఆయన 17వ వచనంలో 17వ వచనం అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. అక్కడ ఏం చెప్పారని, ఆయన ఏం మనవి చేశారో చెప్పలేదు. దేవుడికి నువ్వు ఒకటి కోరుకున్నావు, నువ్వు ఒకటి దేవుడిని అడిగావు, నీ దేవుడు నా దేవుడు నీ కోరికను తీరుస్తాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు. ఏంటి ఇది వాగ్దానం. మనకు కూడా చాలాసార్లు ప్రేయర్స్లో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా జరిగిపోతుందండి, ప్రార్థన చేసినప్పుడు చెప్తూ ఉంటారు, నేనే భయపడకండి అవుతుంది. మనం వింటాం కానీ అది మనసులో నమ్మం. ఏదో చెప్పారు, మనం విన్నాం, వెళ్ళిపోయాం, జరిగేంత వరకు కూడా మనం నమ్మం. కానీ అక్కడ ఆవిడ నమ్మిందండి, ఆ మాటను ఆవిడ నమ్మింది. ఆ నమ్మిందే ఆవిడ సాక్ష్యం. ఈ అధ్యాయంలో హన్నా తనకు సాక్ష్యం ఇప్పుడు 18వ వచనంలో ఉంటుందండి ఆవిడ సాక్ష్యం. ఒకసారి 18వ వచనం చదువుతామా. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదురు గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాటి నుండి దుఃఖముఖిగా నుండట మానెను. సాక్ష్యం అంటే అంతవరకు ఆవిడ ఏడుస్తోంది, భోజనం చేయడం మానేసింది, దుఃఖంగా ఉంది. సపోజ్ ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లడు ఉన్నాడండి, ఆడికి ఒక కారు బొమ్మ కావాలి, ఆడు ఏడుస్తున్నాడు, భోజనం చేయలే. ఓకే, అమ్మో నాన్నో మన దగ్గరికి వెళ్ళారు, వెళ్ళేది అంత ఏదో మాట్లాడిన తర్వాత పరిగెట్టుకుంటూ వచ్చి సంతోషంగా భోజనం చేసి ఎందుకుంటూ బయటకు వెళ్ళాడు అంటే ఏం చెప్పుంటారు, నాన్న నీకు బొమ్మ కొంటాను, భోజనం చేసి వెళ్ళిపోదాం, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళిపోదాం, తినేసి వెళ్ళిపోదాం అంతే. వాడు నమ్మాడు, వాళ్ళ అమ్మ మాట నాన్న మాట వాడు నమ్మాడు. అంటే కొనేస్తారు, నా బొమ్మ వచ్చేస్తుంది కాబట్టి అంతవరకు అక్కడ దుఃఖంగా ఉన్నాడు. కానీ ఆ నిమిషంలో అక్కడ దుఃఖం పోయింది, సంతోషంగా వెళ్ళాడు, భోజనం చేశాడు. ఇక్కడ అన్న కూడా అదే పని చేసిందండి. ఆయన మాట నమ్మింది, దేవుని వాగ్దానం నమ్మింది, దేవుని చెప్పిన మాట నమ్మింది, జరుగుతుంది, ఇది నా జీవితంలో జరుగుతుంది, దేవుని వాగ్దానం ఇచ్చాడు. ఆనాటి నుండి తన దుఃఖముఖిగా ఉండటం మానేను, ఏటం మానేసింది, బాధపడటం మానేసింది. పెళ్ళిన అయిందనుకుంటే అనుకో, నాకేం పర్లేదు, నా దేవుడు నాకు సొంత కలుగు చేస్తాడు, నాకు బిడ్డనిస్తాడు, దేవుడు నాకు మగ బిడ్డనిస్తాడు, నమ్మింది. ఆ నమ్మకమే ఆవిడ ఎందుకు సాక్ష్యం అయింది. అయితే దేవుడు ఎలాంటి బిడ్డనిచ్చాడు? సమూయేలుని ఇచ్చాడు. ఎవరు సమూయేలు? ఇశ్రాయేలు రాజులను అభిషేకించిన ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్త. బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రవక్త లిస్టులో టాప్ 1, 2, 3లో ఉంటారు ఆయన. అంటే మనం మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటాం, చాలా పెద్ద ప్రవక్త. పెళ్ళిన పిల్లల కోసం ఎక్కడైనా ఉందండి బైబిల్లో? మరి ఆవిడకి అందరికన్నా ముందు దీవెన వచ్చింది కదా, ఆవిడకి ముందే దీవించబడింది. ఆవిడ శక్యం పడలేదు, ఆవిడకి ఇబ్బంది లేదు, ఆవిడకి ఎదురు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఆవిడ. కానీ హన్నాకి పిల్లలు లేరు, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత నమ్మితే నమ్మకానికి ప్రతిఫలం సమూయేలు. ఆ తర్వాత కూడా సమూయేలుతో ఆగిపడదండి, 3 కొడుకులు 2 కూతుర్లు పుట్టారు హన్నాకి. ఆయన బైబిల్లో ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఇశ్రాయేలు రాజుల్ని అభిషేకించినటువంటి ప్రవక్త. అలాంటి ప్రవక్తని దేవుడు హన్నాకు దయచేశాడు. సో వాగ్దానాన్ని విశ్వసించాలంటే ముందు నమ్మకం ఉండాలండి మనకి. దేవుడు మనం సేవిస్తున్న దేవుడు కార్యం చేయడానికి ఆయనకి శక్తివంతుడు, ఆయనకన్నా ఆయనకు అధికమేమీ లేదు. ఆయన లోకాన్ని జయించాడు. ఆయన ఈ లోక సంబంధం ఏది కూడా అడ్డు రాదు.
ఆయన ముందు ఆయన చెయ్యాలి అని శాసిస్తే జరుగుతుంది. కానీ ఎలా జరుగుతుంది? మన మేడం గారు చెప్పినప్పుడు రక్తస్రావం గల స్త్రీ ముట్టింది, స్వస్థపడింది. అప్పుడు దేవుడు తిరిగి ఒక మాట చెప్పాడు. ఎలా చెప్పాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అక్కడ వెళ్తున్నప్పుడు దేవుడు వెళ్తున్నప్పుడు నాకు తెలిసి కొన్ని వందల మంది వేల మంది వెళ్తున్నప్పుడు దేవుడిని అందరూ ముట్టుకుంటుంటారు. అంటే అందులో ఒక్కడికి ఉంటుందా? ఆవిడ ఒక్కడికి సమస్య ఉందా? అందరికీ, ప్రతి ఒక్కరికి ఏదో, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. మన కోరుకుంది, దేవుని కోరుకుంది, అందరూ ఉన్నది. బట్ అందరూ ఎందుకు అవ్వలేదు? ఆవిడికి విశ్వాసం ఉంది. ఆయన బట్ట ముట్టుకున్నా చాలు నేను స్వస్థపడిపోతాను. ముట్టింది. ఎన్ని సంవత్సరాలుగా ఉన్న రక్తస్రావం ఆగిపోయింది. ఆవిడ విశ్వాసం ఆవిడని స్వస్థపరిచింది కదండి. ఇంకెలా మాట్లాడదాం. ఇంకొక టాపిక్ ఉంది. నీ ముందు రెండోది ఏంటంటే విశ్వాసం ఏంటంటే, నీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా, నీ ముందు ఎంత పెద్ద సమస్య నీ ముందున్నా, కొండలాంటి సమస్య, నీ దేవుడు తీరుస్తాడని నమ్మాలి. నీ దేవుడు అది ఖచ్చితంగా తొలగిస్తాడని నమ్మాలి. దేవుడు, మనం బైబిల్లో చదువుకున్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయండి. మనం దావీదు కోసం అందరికీ తెలిసిన విషయం, గొలియాతు అందరికీ తెలుసు. దావీదు గొలియాతును ఓడించాడు కదండి. దావీదు తన కుటుంబంలో అందరికన్నా తక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి కొడుకు, ఇంట్లో అందరికన్నా అంత ప్రాధాన్యత లేనివాడు. అయితే గొలియాతు వచ్చి ఇశ్రాయేలు సైన్యాన్ని తృణీకరించి, దేవుడు ఎవరు, నువ్వెవరు, నువ్వేం చేయగలుగుతావు, మీరందరూ కాదు, వచ్చి నాతో దెబ్బలాడండి, నాతో దెబ్బలాడితే చాలు, మీదే గెలుపు మీదే, నేను ఓడిపోతే అని వీళ్ళని చాలా హేళనగా మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళ అన్నయ్యల కోసం పుట్టుబట్టుకు వచ్చినటువంటి దావీదు అది విన్నాడు. రోషం వచ్చేసింది, తగిలిపోయాడు. ఇదేంటిది? సైన్యములకు అధిపతి దేవుణ్ణి తృణీకరించడానికి సున్నతి లేని వీడెవడు? ఊహిసి పాపం వచ్చింది. అయితే యుద్ధం చేయడానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నాడు దావీదు. వెళ్ళేటప్పుడు సౌలు ఒక మాట చెప్తాడు, బాగా దావీదా, నువ్వు బాలుడు నా చిన్నవాడు, చిన్నపిల్లడు నువ్వు. ఆడెవడో తెలుసా? అసలు మనకు తెలుసా అండి, గొలియాతు చాలా ఎత్తోడు, చాలా ఎత్తు అంటాడు. నా హైట్ అంతా తెలుసా మీకు? 6 అడుగుల 5 అంగుళాలు, 2 మీటర్ల కింద తక్కువ. నా పక్కన ఒక 5 అడుగుల మనిషి ఉంటే ఎంత ఉన్నాడు? గొలియాతు హైట్ అంతా తెలుసా? 6 మూరల జానుడు. అంటే చరిత్రకారులు చెప్తారండి 9 అడుగుల 6 అంగుళాలు అంటండి. అంటే ఎంతవరకు వాస్తవం తెలీదు, నేను ట్రాన్స్లేషన్స్ కొన్నిట్లో చూశాను. ఇప్పుడు దాని మీద నేను నిల్చుని కింద మెట్టి మీద 5 అడుగులో నిల్చుంటే ఎంత ఉంటాడండి హైట్ డిఫరెన్స్? దావీదుకి గొలియాతుకి మధ్యన అంత డిఫరెన్స్ ఉంది. గొలియాతు ఎంత ఉంటాడు కదండి, అంత ఆజాను ఒకటి, ఇంత మంచి కండస్త్రీన యోధుడు, కత్తులు కటార్లు పట్టుకొని ఫుల్గా అన్ని ఆర్మర్ అంతా ధరించుకొని సిద్ధంగా ఉన్నాడు. దావీదు చూసి చిన్న పిల్లడండి దావీదు. అయితే అలాంటి కొండలాంటి సమస్య ఎదురుగా ఉంది, కానీ దావీదుకి విశ్వాసం ఉందండి, నేను ఓడించేస్తాను. అక్కడ ఆ మాట అంటాడండి, మనం దావీదు చెప్పినప్పుడు నేను సింహాలను చంపాను, పులిని చంపాను, నాకున్న గొర్రె పిల్లలను పట్టుకెళ్ళినప్పుడు నేను చంపాను, పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు కూడా తను ఒప్పుకోడండి, నువ్వు బాలుడు అని. అయితే మొత్తం మీద ఒప్పించి, ఏదో రకంగా ఒప్పించి చిన్న క్యాటిపల్లి పట్టుకుని వచ్చేస్తాడండి యుద్ధరంగంలో. అతను కత్తులు కట్టలు పట్టుకుంటే అప్పుడు ఆలోచించి, నేను కుక్కలా కనబడుతున్నాను, నువ్వు పట్టుకొస్తున్న ఐటమ్ ఏంటి, నేనేంటి, నువ్వేంటి, అసలు నువ్వు యుద్ధం చేయడానికి వస్తున్నావా, నువ్వేంటో వింటున్నావు, చచ్చిపోతావు అన్నట్టు చీప్గా చూస్తాడు దావీదుని. అక్కడ దావీదు సమూయేలు 17వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి, 45వ వచనం, 45. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలును సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఎవరి మీద వస్తాడండి? సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను మీద వస్తున్నాను. అంటే నేను కాదు యుద్ధం చేస్తున్నాను, యుద్ధం చేసేది నేను కాదు. యుద్ధం ఎవరిదండి? దావీదుకి మాట బాగా తెలుసండి, యుద్ధం యెహోవాది. నువ్వు కత్తి పట్టుకో, ఈటు పట్టుకో, బల్లెం పట్టుకో, అంతమంది సైన్యం ద్వారా నువ్వు అంత పడుకుంటూ, అంత బలంగా ఉండు, నువ్వు ఎలా అయినా ఉండు, నాకు అనవసరం. నా పర్సనాలిటీని చూడకు, నా వెనకున్నాడు అప్పుడు సైన్యములకు అధిపతి, లోకాన్ని శాసించేటటువంటి దేవాది దేవుడు
నా వెనుకున్నాడు, నేను యుద్ధం చేయను, నేను నిల్చుంటాను అంతే. చేసేది మొత్తం దేవుడు. దేవాది దేవుడిని నమ్మాడు, ఒక ఇంత రాయితో చంపేశాడండి. అది వినడానికి కూడా మనకి చాలా అనిపిస్తుంది, ఏంటి అంత పెద్ద యోధుడిని ఇంత రాయితో చంపేస్తాడా? సాధ్యం. దేవుణ్ణి విశ్వసించడం సత్యమైతే ఖచ్చితంగా ఎటువంటి అద్భుతమైన నీ చేతిలో జరుగుతుంది. నమ్మాలండి. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తానంటే, మీరు అంటే మామూలుగా అయ్యిండొచ్చు అంటాను. నేను చర్చి సందు ఉందండి, మనకి మండలి సందు ఉంటుందండి, నేను పక్కన సందు. ఇప్పుడు కాదు, నేను చర్చికి వచ్చిన కొత్తల్లో బైక్ మీద వస్తూ మా అమ్మమ్మ గారు ఇల్లు ఉండేది. టర్నింగ్ తిరిగి పడిపోయాను. ఇక్కడ కుడికన్ను దగ్గర ఇక్కడ ఈ సంచి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కరెక్ట్గా ఓపెన్ అయి బ్లడ్ వచ్చేస్తుంది. అయితే డాక్టర్ గారికి చూపించుకున్న తర్వాత అక్కడ కుట్లు పడతాయండి, స్టిచెస్ పడతాయి అని చెప్పారు. కాకపోతే నా శరీరానికి ఒక టెండెన్సీ ఉందండి. చిన్న కాయ కనబడుతుందా? నాకేదైనా దెబ్బ తగిలితే దాన్ని కిలాయిడ్ ఫార్మేషన్ అంటారు. మెడికల్ టెక్నాలజీలో కిలాయిడ్ ఫార్మేషన్ అంటే నాకు దెబ్బ కలిసేటప్పుడు ఇంత కాయలే అయిపోతుందండి అక్కడ. సో ఇక్కడ నాకు కాయ అయిపోతే ఖచ్చితంగా అయిపోతుంది. అయితే నేను ఆ రోజు డాక్టర్ గారు అన్నారు, నేను కుట్లేస్తాను ఒక 2 డేస్కి, తర్వాత తీసేస్తాను, లేకపోతే ఇప్పుడు సార్ నాకు కిలాయిడ్ ఫార్మేషన్ అవుతుందంటే అవ్వదు, నమ్మకం ఉంచు, ఏం చేస్తాను. అప్పుడు నాకు విశ్వాసం కాదండి. నాకు అంతగా బైబిల్ నేను చదవడం కానీ ప్రార్థనలు పాటలు నాకేం తెలియదు. అప్పుడు నాకు దావీదు అంటే ఎవరు తెలియదు. బైబిల్ వస్తే చదివేశాను కానీ ఎవరెవరు ఏంటి తెలియదు. నేను చదివేశాను అలా అంతే కూర్చొని, తెలియదండి. అయితే క్యాలెండర్ ఉంటుంది కదండి, మన దేవుడి క్యాలెండర్. ఆ హాల్లో కూర్చున్నాను, చాలామంది వస్తున్నారు, పలకరిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓ వాక్యం ఎందుకో చదవాలని ప్రేరేపణ వచ్చింది. ప్రేరేపణ వచ్చినప్పుడు నేను ఇలా వాక్యం చదివాను. అమ్మ కీర్తనలు 17వ అధ్యాయము 8వ వచనం. 8, 9 కలిసి ఉంటుందండి, బట్ 8వ అధ్యాయంలో కిందకి కీర్తనలు 17. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఒకడు తన కనుపాపను కాపాడు. నేను అనుకున్నాను, నా కంటికి అర్థం కదా, దేవుడు నాకు కనుపాపను కాపాడినట్టుంటే నాకు తగ్గిపోతుందని. అమ్మ 17:8 ఏంటో తెలుసమ్మా? దట్స్ మై బర్త్డే. నేను ఆగస్టు 15 పుట్టాను. అంటే ఫస్ట్ నేను వాక్యం చదవలేదమ్మా, కనుపాపను అన్నారు కానీ తర్వాత చూశాను 17:8. దట్స్ మై బర్త్డే. మొదటి నా విశ్వాసంలో నా మొదటి అడుగులో నా దేవుడు అంటే మాట్లాడతాడు, బట్ మనం చూడలేము. కొన్నిసార్లు ఆయన మాటలు మనం నమ్మలేము. మనం చెప్తూ ఉంటాడు, మాట్లాడతాడు ఎవరి ద్వారానో, మన ఫ్రెండ్ ద్వారానో, స్నేహితుల ద్వారానో, లేకపోతే ఒక టీవీలో స్క్రోలింగ్, రోడ్డు మీద ఒక వర్డ్, ఒక బైబిల్లో ఒక వాక్యం, ఏదో అన్ని మాటలు కాదు, ఒక మాట మన మనసుకు హత్తుకుంటుందండి. దేవుడు మాట్లాడిన మాటలు. ఓపెన్ యువర్ హార్ట్. నీ మనసును తెరిచి దేవుడిని విశ్వసించడం మొదలు పెట్టాలి. అప్పుడు దేవుడి మాటలు నీకు వినబడతాయండి. ఆ వినబడడం మొదలైనప్పుడు విశ్వాసం పెరిగిపోతుంది ఆటోమేటిక్గా దేవుడి మీద. ఇంకా నమ్మకం స్టార్ట్ అవుతుంది దేవుడి మీద. సో అటువంటి అచంచలమైన విశ్వాసం దావీదుకు ఉందండి. అందువల్ల తన ముందున్న సమస్య దావీదుకి కనబడలేదండి. దావీదుకి తన ముందున్న సమస్య కనబడలేదు. తన వెనకున్న దేవుడే తనకి కనబడ్డాడు కాబట్టి సమస్యను చూసి జడవలేదండి. దేవుడు నాతో వస్తాడు. అంతకుముందు హౌతో కూడా చెప్తాడండి, ఏమని? నాకు సింహము ఎలుగుబంటిని అప్పగించినటువంటి దేవుడు ఈ గొల్యాతును అప్పగింపడా? ఖచ్చితంగా అప్పగిస్తాడు. ఆ ధైర్యమే ఆ రోజు ఆయన అక్కడికి దగ్గరికి వెళ్ళడానికి ఆయనకి హెల్ప్ చేసింది. వెళ్ళినప్పుడు గొల్యాతుని ఓడించడం జరిగింది. తర్వాత దావీదు ఎంతగా అభివృద్ధి చెందాడో మనకందరికీ తెలిసిన విషయం కదండి. ఈ 2 విషయాల్లో శరీర సంబంధమైనటువంటి విశ్వాసం. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విశ్వాసము ఆత్మ సంబంధమైన విశ్వాసం. అంటే శరీర సంబంధమైన విశ్వాసం కాదు, ఆత్మ సంబంధంగా మనము దేవుణ్ణి విశ్వసించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మతో దేవుణ్ణి విశ్వసించాలి. ఇక్కడ దానియేలు 3వ అధ్యాయం తెద్దామంటే, ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అందరికీ తెలిసినటువంటి క్యారెక్టర్సే. షద్రక్, మెషక్, అబేద్నెగో కదండి. మనం చాలాసార్లు చాలామంది ప్రసంగాల్లో ఈ పేర్లు వినుంటాం. వీళ్ళెవరు? బబులోనికి కొనుక్కోబడ్డారు యవనస్తులు. కానీ దేవుని యందు చాలా బలంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు. పట్టుకెళ్ళినప్పుడు అక్కడ బబులోను మహారాజు తన ప్రతిమను చేయించాడు. చేయించి
మీకు ఇప్పుడు మ్యూజిక్ వినిపిస్తుంది, వీణ పిల్లని గ్రోవి మొదలగు విషయాలతో మీకు ఒక మ్యూజిక్ వినిపిస్తుంది. వినిపించగానే ఎక్కడున్నో అక్కడ అలా మోకరించేసి నా ప్రతిమకు నమస్కారం చేయండి. ఎవరు చేయరో అయిపోతారు. ఇంకా మహాక్రూరుడు నెబుకద్నెజర్ ఏంటి. సో అందరూ పెద్ద గ్రౌండ్, అందరూ ఉన్నారు ఏంటి, సౌండ్ వస్తుంది, మొత్తం గ్రౌండ్ అంతా మోకరిస్తారండి. కానీ అందులో ముగ్గురు నిల్చొని ఉంటారు. మీరు ఏదైనా కొంచెం దేవుడు సినిమాలు ఏమైనా చూసి అలవాటు ఉంటే చూడండి, కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, పేర్లు గుర్తులేదు, డిఫరెంట్ ఉంటాయి. ఆ ముగ్గురు నిల్చొని ఉంటారండి. అంటే గ్రౌండ్ కొన్ని వేల మంది మోకరించేస్తారండి. కానీ ఆ ముగ్గురు వ్యక్తులు కూడా నిల్చొని ఉంటారండి. రాజుకు చాలా కోపం ఎక్కువ. తండ్రి ఆ ముగ్గురిని ఇక్కడ రండి, ఎందుకు మోకరించట్లేదు? మేము మా దేవుడికి తప్ప ఇంకెవరిని మేము పూజించలేమయ్యా, మేము మోకరించలేము, ఇంకేదైనా అడుగు చేస్తాం, కానీ పూజించడం నా దేవునికే, నేను పూజించలేను. నెబుకద్నెజర్ తట్టుకోలేబట్టి కోపం పెరిగిపోయింది. ఎవరైనా తృణీకరిస్తే మామూలు వ్యక్తిని ఏమైనా చేయగల పని అంటే చేయలేదంటే మనకు కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అట్లాంటిది ఒక రాజు చాలా పవర్ఫుల్ ఏంటి, అట్లాంటి రాజుకి నో చెప్తే నో తట్టుకోగల రాజు తట్టుకోలేడు. వెంటనే అక్కడ ఉన్న కొలిమిని 7 రెట్లు వేడి చేయమన్నాడు. ముందు ఒక్కసారి కాదు 7 times హీట్ చేయమన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వేసేస్తాను. వేసే ముందు అడిగాడు, చూడు వెళ్ళిపోతావా, దండం పెడతావా? అప్పుడు ఆ ముగ్గురు 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. వేడింగల అగ్నిగుండంలో నుండి నా దేవుడు నన్ను తప్పిస్తాడు, ఖచ్చితంగా నా దేవుడు నన్ను తప్పిస్తాడు. విశ్వాసం కదండి. అంటే తప్పిస్తే మరి వీళ్ళకి చావలేదు కదా. అక్కడ ఇంకొక మాట నిజమైన సాక్ష్యం అదండి. ఒకవేళ తప్పించకపోయినా సరే, ఇక్కడ నా దేవుడు ఆ మంటల నుండి నాకు తప్పించకపోయినా సరే, నేను నీ ప్రతిమకు మొక్కనంతే. అంటే తప్పించకపోతే ఏమవుతుంది? వీళ్ళు ముగ్గురిని అగ్నిగుండంలో తోస్తే ముగ్గురు చచ్చిపోతారు. మరి అక్కడేంటి సాక్ష్యం ఏంటి కదా? వాళ్ళ శరీర సంబంధమైన విశ్వాసం కాదండి, ఆత్మ సంబంధమైన విశ్వాసం. ఈ శరీరాన్ని నువ్వు హింసించగలవు. దేవుడు బైబిల్లో రాస్తాడండి, నువ్వు ఎవరికి జడుస్తున్నావు, ఈ ప్రాణం ఉన్నంత వరకు వీళ్ళందరినీ హింసపెట్టగలరు, శిక్షించగలరు, ఏదైనా చేయగలరు. ఇక్కడ నువ్వు 100 సంవత్సరాలు బతికితే 120 సంవత్సరాలు అధిక బలం ఉంటుంది. కొన్ని దేశాల్లో ఉన్నారు 120 సంవత్సరాలు బతుకుతున్నాను. తర్వాత అనంత కాలం కూడా నేను హింసించగలను, లేదంటే దేవాది దేవుడు పక్క నుంచి నీకు నిత్య జీవం ఇవ్వగలను. రెండు నా వల్ల కావును. అటర్నల్ కంప్లీట్లీ. కొన్ని వేల లక్షల సంవత్సరాలు నువ్వు ఉంటావు నా చేతిలో. ఎక్కడ ఉంటావు? అగ్నియాన్ని పురుచాన్ని నరకంలో ఉంటావా? దేవాది దేవుడి దగ్గర నిత్య జీవంలో ఉంటావా? నేను చేయగలను. మరి నువ్వు వీళ్ళకి ఎందుకు నడుస్తున్నావు? వీళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళ ముందర అక్కడ అదే చేశారు. నువ్వు నా శరీరాన్ని కాల్చగలవు, కాల్చకుండా నా దేవుడు తప్పిస్తాడు, శక్తిమంతుడు. ఒకవేళ ఇన్ కేస్ ఆయన తప్పించకపోయినా సరే డోంట్ కేర్, నా ఆత్మ నా దేవుడి దగ్గరికి వెళ్తుంది. నేను ఇక్కడ కన్ను మూసిన 1 నిమిషం తెరిచేది నా దేవాది దేవుడి దగ్గర. సో నువ్వేంటి నాకు శిక్షించేది? అంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగి జీవిస్తున్నారు ముగ్గురు. అయితే మొత్తం మీద తోసారండి. అతనికి ముగ్గురితో పాటు 4వ వ్యక్తి కనబడ్డాడు. ఎవరు? దేవుడు. అంటే దేవుడికి శక్తి ఉంది. ఎప్పుడు ఆ శక్తి బయటపడింది? వీళ్ళ ముగ్గురులో అంత విశ్వాసం దేవుడు చూసినప్పుడు బయటపడింది. అక్కడ మోకరించిన వాళ్ళలో ఎంతోమంది ఇశ్రాయేలీయులు ఉండుంటారు కదా, వీళ్ళు ముగ్గురేనా? మిగిలిన ధైర్యం సరిపోలే, మన ఆయన చంపేస్తాడు. ఒకసారి నన్ను పెడితే పని అయితే ప్రభావం ఎందుకు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, చక్కగా చికెన్ వాటిని ఉంటే తినవచ్చు, ఎందుకు వచ్చిన బాధ మనకి ఇక్కడ టెన్షన్ అంతాను. కానీ వాళ్ళు ముగ్గురు రాజీ పడలేదండి, విశ్వాసానికి రాజీ లేదండి. ఒక్క సెకండ్ చేసిన పాపమే, జీవితాంతం చేసిన పాపమే. అది దేవుడు అన్నాడు కదా, ఆ స్త్రీని చూసి నీ మనసులో చెడుగా భావించినప్పటికీ అది ఆమెతో నువ్వు వ్యభిచరించినంత సమానమైన పాపం కలిగింది. అంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఊహిస్తే చాలు. అంటే ఊహకి ఎంతసేపు పడుతుందండి? సెకండ్ పడుతుంది. ఓకే,
వ్యభిచారమైన కాదు, అన్ని విషయాల్లోనూ వాడు అన్నాడు. ఈ రోజు వాడు అక్కడ పడతాడండి, ఖచ్చితంగా పడతాడు. మూలకి ఇళ్ళలో అక్కడ పడతాడు అంటే వాడి కోసం చెడుగా ఆలోచిస్తున్నావు, ఖచ్చితంగా అది చెడే, పాపమే. నో, ఎవరి కోసం కూడా, నీ శత్రువు అయినప్పటికీ ఎవరి కోసం అయినప్పటికీ శపించే వచనాలు పలకొద్దు. నీ బిడ్డైనా లేదా పొరుగువాడైనా లేదా మిమ్మల్ని బాగా హింస పెట్టిన వాడైనా సరే ఎవరి కోసం కూడా శాపవచనాలు పలకొద్దండి. ఇట్లా జరుగుతుంది, ఖచ్చితంగా వీడు పోతాడు. చాలామంది నోట్లు ఎక్కువ ఉంటుంది, నేను చాలామంది నోట్లు వింటూ ఉంటాను. ఎవరిని శపించరాదని, నోటితో కానీ దేంతో కానీ శపించరాదు. అట్లానే విశ్వాసం కూడా ఒక శిక్షించాలండి, విశ్వాసాన్ని, దేవుడి విశ్వాసాన్ని. ఆ ముగ్గురు కూడా ఆ రోజు దేవుడిని నమ్మారు. నా ప్రాణం పోయినప్పటికీ కూడా నేను నిన్నైతే పూజించను, నేను నా దేవుడిని పూజిస్తాను, దేవుడిని పూజిస్తాను. అయితే మనం మార్కు సువార్త 13-17 చదివినప్పుడు ఆ లాస్ట్లో వాళ్ళు అడుగుతారు యేసుక్రీస్తు ప్రభువుని, అయ్యా నువ్వు సొంతతోనూ పాపతోనూ కూర్చోవడం ఏంటి? మంచంతో కూర్చోవచ్చు కదా, అది నీ సర్కిల్ ఏంటి? అసలు బాగాలేదు, వాళ్ళందరూ చాలా బ్యాడ్. దేవుడు అంటాడు, నువ్వు బాగా ఉంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తావు? అయ్యా నువ్వు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, లైన్లో నిల్చుంటావా? టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి డాక్టర్తో వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటావా? చేయించుకో, డోంట్ డూ దాట్. రోగులకే నా అవసరం ఉంది, పాపులకే నా అవసరం ఉంది. నేను పాపాత్ముల కోసమే వచ్చాను, వాళ్ళని రక్షించడానికే వచ్చాను. అంటే ఎవరు పాపాత్ములు? మనమే. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. సో మన కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం చేయాల్సింది ఏంటి? దేవుడిని విశ్వసించాలి. ఈ లోక సంబంధంలో కనిపిస్తున్నటువంటి కోరికలు, ఆశల్ని విడిచిపెట్టాలని, కొంచెం వదలాలి. దేవుడు ఏమంటాడు? నాకు సిరికి దాసులుగా ఉండలేరు. ఈ చేతిలో డబ్బులు కట్టడం చూసి దేవుడు దేవుడి దగ్గర పెట్టి డబ్బులకి దండం పెడతాం. దేవుడే వేరే గిగన్ దండం మాత్రం డబ్బులకే ఉంటుంది. జీతం దండం పెట్టాల్సింది దేవుడు. అయితే ఒక చిన్న పాప, ఒక తండ్రి కలిపి ఒక యాత్ర సంతకి వెళ్ళారు. సంతకి ఒక 10వ తరగతి చదువుతున్న పాప. అక్కడ యాత్రకి వెళ్ళినప్పటికీ అక్కడ అన్నీ ఉన్నాయి. ఒక చిన్న డైమండ్ నెక్లెస్లు ఉన్నాయి. ఆ పాపకి చాలా ఇష్టమైనటువంటి నెక్లెస్ ఒకటి గమనిస్తాను. నాన్న నాకు అది కావాలి అని. కూతురు అంటే చాలా ప్రాణం తండ్రికి. ఆ బాబు ఎంత సార్ 150 రూపీస్ సార్ ప్యాకెట్ ప్యాక్ చేశారు. ఆ పాప ఇంటికి తీసుకొచ్చి అద్దంలో పెట్టేసుకొని ఇంకా చూసి సెల్ఫీలు తీసేసుకొని ఆలిబొమ్మ తీసి ఫోటోలు ఈలిబొమ్మ తీసి ఇంక మరి ఇంకా తీయట్లేదు, నక్లీస్ అనమాట. అయితే చూశాడు నాన్న. అక్కడ 2 days అయిన తర్వాత వచ్చి, అమ్మా నక్లీస్ నాకు ఇచ్చేస్తావా అన్నాడు. నేను ఇవ్వను, నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను, నీకెందుకు ఇస్తాను? నాకు అదంటే చాలా ఇష్టం. ఏమన్నా పోలేమా వెళ్ళిపోయాడు. ఇంకో 1 week పోయిన తర్వాత మళ్ళీ ఎలాగా రోజు మాట్లాడుకున్న టైంలో ఒక రోజు వచ్చి మళ్ళీ వచ్చి, అమ్మ నెక్లెస్ నాకు ఇచ్చేస్తావా అని. ఇవ్వనన్నాను కదా నాన్న, మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను? నాకు ఇష్టం, బాగా ఇష్టం, ఇది ఇష్టపడి కొనుక్కున్నాను కదా, నువ్వే కొన్నావు కదా, నువ్వు అడిగితే ఎట్లా? మా తండ్రి అండి ప్రతి వారం వెళ్ళి అడిగడం నాకు కూతుర్ని, అమ్మ నెక్లెస్ నాకు ఇస్తావా. ఒకరోజు అమ్మాయి పుట్టినరోజు వచ్చింది. అయితే ఆ పుట్టినరోజు నాడు తండ్రి అడిగాడు, అమ్మ రిటర్న్ నేను గిఫ్ట్ అడుగుతాను ఈరోజు, నీకు నాకు ఇస్తావంటే నక్లీసే కదా అన్నా. మరి ఏమో కూతురికి మనసులో పుట్టింది, పాపంలే మా నాన్న కోసం 2 సార్లు అడుగుతున్నాడు, ఇచ్చేద్దాం నక్లీస్. తెచ్చి నాన్న చేతిలో పెట్టేసింది నక్లీస్. పెట్టగానే ఈ చేతిలో ఇలా తీసుకున్నాడు, ఈ చేతి ఇంకో బాక్స్ ఇచ్చాడు. రియల్ డైమండ్ నక్లీస్. అది తను కొనుక్కున్నది డమ్మీ, 150 రూపాయలు, 1,50,000 రూపాయల నక్లీస్. మొదటి రోజు ఏ రోజైతే నాన్న అడిగాడో నాకు ఇస్తావని, ఆ రోజు నాన్న కొనిస్తాడు. మా కూతురికి నిజమైన డైమండ్స్ ఇస్తాను, బట్ తను చేయాల్సింది ఏంటంటే నన్ను నమ్మాలి. నాన్న నన్ను అంత ప్రేమించాడు కదా, ఎందుకు అడుగుతున్నాడు అంటే ఎంతకన్నా మంచిది నాన్న నా కోసం ఉంచుంటాడేమో. ఆ పిల్లకి నమ్మడానికి 6 నెలలు పట్టింది. నీ కోసం నా కోసం దేవుడు కూడా మనం ఏమైతే కోరుతున్నావు అంటే, నిన్ను రూపింపక మునిపే నువ్వేంటో దేవుడికి తెలుసు, నీకు ఏంటి కావాలో తెలుసు, నీకు ఏ వయసులో ఏ టైంలో నీకు ఎలాంటి కోరిక వస్తుందో, నీకు ఎలాంటిది కావాల్సి ఉంటుందో, నువ్వు ఏది పొందాలనుకుంటున్నావో అన్నీ దేవుడు ఆల్రెడీ ఆ ప్లేస్లో పెట్టేశాడు. మనం చేయాల్సింది ఏంటంటే అది తెలుసుకోవాలి. నా కొరకు నా దేవుడు అది అక్కడ ఉంచాడని మనం తెలుసుకోవాలి. సో ఈ లోక సంబంధమైన వాటి మీద మనసును పక్కన పెట్టి దేవుడి సంబంధంగా బ్రతికి విశ్వసించి దేవుని కోసం మనం
ఉండాలండి. అందుకే పాపులమైన నీ కోసం నా కోసం దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి, ఎంతోమంది దేవదూతలు పంపించాడండి, ఎన్నో సూచక్రియలు చేశాడండి, బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడండి. చివరికి తన బిడ్డని నీ కొరకు నా కొరకు కలువరి శిలువపై పాపానికి అప్పగించి మరణానికి అప్పగించాడండి ఆ బిడ్డని. అంతటి ప్రేమ, తన బిడ్డని పాపానికి దేవుడు అప్పగించి మరణానికి అప్పగించాడండి. ఎందుకు? నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దేవుని త్యాగాన్ని మనం ఊరికినే పాల్గొనకూడదండి. దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి, ఆయన కోసం బ్రతకాలి. దేవుడు చెప్పాడు కదా, నేను నీ కోసం చచ్చిపోయాను, నువ్వు నా కోసం బ్రతుకుతావా? బ్రతికి దేవుడికి ప్రామిస్ చేయాలి, విశ్వాసంతో జీవిస్తాను, ఆ విశ్వాసంతోనే నేను కొలుస్తాను. దేవా, ఈ లోక సంబంధంగా కాదు, నీ సంబంధంగా బ్రతుకుతాను, నా ఆత్మను నీతో పాటు పరలోక రాజ్యంలో చేర్చుకోదేవా అని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ. వృత్తంలో వచ్చి